గడిచిన దినంలో మత్తయి సువార్త 23వ అధ్యాయము 13, 14 వచనాలకు సంబంధించినటువంటి విషయాలు మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను అదనంగా చేర్చబడినటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. అందులో మాయా వేషాలు ధరించుకుంటారు ఈ యూద మత పెద్దలు అనేటటువంటి దీర్ఘ ప్రార్థనలు చేస్తారనేది, విధవరాళ్ళ ఇళ్లను దిగమింగుతారనేటువంటిది, ఇవన్నీ మనం చూడటం జరిగింది. అలాగే శిక్షలలో కూడా తేడాలుంటాయి. వీరు మరి విశేషమైనటువంటి శిక్ష పొందుదురని. మనకు ఎలాగైతే శిక్షా స్మృతుల్లో జేబు కొట్టేసినందుకు ఒక శిక్ష, తలగొట్టినందుకు మరొక శిక్ష అని రకరకాల శిక్షా స్మృతులు ఉంటాయో, అట్లాగే దేవుళ్ళో కూడా, భక్తి జీవితంలో కూడా, ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా వారి వారి క్రియల చొప్పున దేవుడు సిద్ధపరిచిన జీవితం ఉంటుంది. అది మంచివైనా సరే, చెడ్డవైనా సరే. ఇది మనం గుర్తించాల్సినటువంటి సత్యం. ఇకపోతే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానిస్తాం. ఒకే ఒక వచనం. అదే యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి విషయం. ఇది కూడా శాస్త్రులు, పరిసయ్యులను ఉద్దేశించి రెండవ శాపం. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్లకు రాబోతున్నటువంటి వాళ్ళ స్వయంకృత అపరాధంలో జరగనున్నటువంటి పరిస్థితులను, రాబోతున్న రెండవ శ్రమ అని చెప్పవచ్చు. ఆ శ్రమ ఏంటంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. ఇది రెండవ శ్రమ. ఇందులో చాలా విషయాలు మనకు అంతర్లీనంగా ముడిపడి ఉన్నాయి. నేను అడుగుతున్నాను, ఈ వచనం చదివినప్పుడు మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలు కలిగాయా? కలిగి ఉంటే ఏ సందేహాలు కలిగి ఉన్నాయి? ఎందుకంటే మీకు ఒకవేళ ఏ సందేహం లేదంటే, నాకు చాలా సందేహాలు ఉన్నాయి ఈ వచనం ద్వారా. వాటిని మీ ముందుంచుతాను. దాని తర్వాత మీరు ఆలోచించుదురు. ఎవరికి ఏమన్నా సందేహాలు ఏమైనా వచ్చాయా? 15వ వచనం చదివినప్పుడు ఎవరికి ఏమైనా సందేహాలు ఏమైనా వచ్చాయా? వస్తే ఏమొచ్చాయి? ఒకసారి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే స్పందించండి. మీకెవరికి ఏ సందేహాలు రాలేదంటే నేను మీ ముందు కొన్ని సందేహాలు ఉంచుతాను. మరి వాటి విషయం కూడా మీరు స్పందించాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. త్వరగా. చెప్పండి అక్క. ఈ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రము మీద చుట్టి వచ్చేదారు అనేది మతంలో కలుపుకోవడానికి అంటే ఒకవేళ వాళ్ళ మతంలో కలుపుకుంటారు అనుకున్నా, సముద్రమును భూమిని చుట్టి వచ్చేదారు అనేది సందేహం ఉన్నది. అది ఏం తెలియదు. ఓకే ఓకే అక్క. ఇంకొకటి, అతడు కలిసినప్పుడు అంటే దేని మతంలో కలిసినప్పుడా? అది అంతే అక్క, మతంలో కలిసినప్పుడు అక్క. రెండంతలు నరక పాత్రనుగా చేయుదురు. రైట్, వెరీ గుడ్ అండి. సిస్టర్కి ఒక 2 రకాలైన సందేహాలు వచ్చాయి. మీకు కూడా ఏమన్నా వచ్చాయా? ఈ సముద్రమును భూమిని చుట్టూ రావటం అంటే ఏంటి? ఇది ఎలా సాధ్యం అవుద్ది? ఎలా చుట్టూ రాగలరు? ఎందుకు చెప్పారు ప్రభు అక్కడ ఆ విధంగా? ఇవి మనకు తెలియాలి. రెండవదిగా, అతడు కలిసినప్పుడు అంటే ఎక్కడ కలిసినప్పుడు? అంటే మతంలోనే కలిసినప్పుడు. ఎందుకంటే మాట్లాడుతున్నది మతం గురించి అక్కడ. సో ఇంకా ఎవరికైనా సిస్టర్‌కు వచ్చిన డౌట్స్ కాకుండా వేరొక డౌట్‌లు ఏమైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా? వందనాలన్నా. వందనాలమ్మా, చెప్పండి.
అంటే ఈనాడైతే కులాలు, మతాలు అనేటివి ఉన్నాయన్నా, అప్పుడు కూడా ఉన్నాయన్నా? ఓకే మా. ఓకే. ఆ కులాలు మతాలు అది ఆనాటి కాలంలో మొదటి శతాబ్ద కాలంలో మతాలు ఉన్నాయా అనేది సిస్టరు డౌట్. వెరీ గుడ్ అమ్మా. ఇంకా అంటే మనం ఒక విషయాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు మనకు 100% ఖచ్చితంగా కొన్ని సందేహాలు కలగాలి. ఆలోచనలు రావాలి. మరి ముఖ్యంగా ఇలాంటి కాంప్లికేటెడ్ విషయాలు చదువుతున్నప్పుడు ఖచ్చితంగా రావాలి. ఎందుకనంటే హ్మ్. ఇవి చాలా వివాదాస్పదమైనటువంటి విషయాలు. ఇట్లాంటి విషయాల్లో ఖచ్చితంగా డౌట్ రావాలి. ఇంకా ఎవరికైనా వేరే డౌట్స్ ఏమైనా వచ్చాయండి? అయితే మనకు మతాన్ని ఇంకా అనుసరిస్తే నరక పాత్రలు ఎందుకు అవుతారన్న వెరీ అని గుడ్ అమ్మా. వెరీ గుడ్. మతాన్ని అనుసరిస్తే నరక పాత్రలు అవటం ఏంటి? వాట్ ఈస్ దిస్? మతం అంటే ఆధ్యాత్మికతకు సంబంధించింది. దైవికత్వానికి సంబంధించింది. ఇంతకుముందు కూడా మీకు ఒక మాట చెప్పాను. మతం అంటే వేరే విధంగా ఆలోచన చేయకండి. బైబిల్ సెన్స్‌లో, బైబిల్ పరిభాషలో మతము అన్నటువంటి దానికి ఏమని నేర్చుకున్నాం మనం? ఎవరికైనా గుర్తుందండి? విశ్వాసం అని. వెరీ గుడ్. మతము అంటే విశ్వాసము అని చదువుకున్నాం మనం. గల్తీలు రాసిన పత్రికలో కదా! అది మతాభిమాని జెలోతే అనేటటువంటి వ్యక్తి అన్నటువంటి ఆయన గురించి తెలుసుకున్నాం. మతాభిమాని అంటే గొప్ప విశ్వాసి, విశ్వాసిని అభిమానించే వ్యక్తి అని అర్థం అనేది మనం చూడటం జరిగింది. వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అంటే మతం అంటే మంచి ఉద్దేశం బైబిల్‌లో చెప్పబడినప్పుడు, ఇదే బైబిల్‌లో మతాన్ని గురించి నెగెటివ్‌గా ఉండటం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రావాల్సిన ప్రశ్న అది. మతం అంటే ఈరోజు ప్రపంచం ఏదో అంటారు చూసారా? మతి నుండి పుట్టింది మతమట. మతి నుండి పుట్టింది మతం అనేటటువంటిది ఒకవేళ నిర్వచనంగా ఒక డెఫినిషన్‌గా తీసుకున్నామే అనుకుందాం. ఆఫ్‌కోర్స్ మతం మతి నుండి పుట్టింది. కాకపోతే దేవుడి మతి నుండి పుట్టిన మతం ఉంది. అభిమతం నుండి పుట్టింది మతం అని కూడా చెప్తారు మనం. అంటే వాళ్ళ ఇష్టాల నుంచి పుట్టాయి. అలా అనుకున్నా కూడా దేవుడి ఇష్టంలో నుంచి పుట్టిన మతం ఉంది. ఇప్పుడు యూద మతం ఎవరి ఇష్టంలో నుంచి పుట్టింది? దేవుడి నుంచే కదండీ! దేవుడి ఇష్టంగా పుట్టింది గదా! మతి నుండి పుట్టింది గదా మతం. దేవుడి మతి నుండి, దేవుడి ఇష్టం నుండి పుట్టింది యూద మతం. యూద మతాన్ని తప్పుపట్టడానికి లేదు. అసలు మతస్థులం అంటే ఏదేదో అనుకోకండి. మన క్రైస్తవ మతస్థులం. ఇన్ ద సెన్స్ బైబిల్ క్రైస్తవ విశ్వాసులం అని అర్థం. ఓకేనా? అయితే బానే ఉంది. అక్కడి నుంచి చాలా బాగా చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు పాజిటివ్‌గా మతానికి సంబంధించి. ఇక్కడికొచ్చేసరికి యేసు ప్రభుల వారు ఎందుకు విరుచుపడుతున్నాడు? ఒకటి. రెండవ విషయం ఇందులో విషయం ఇందులోనే మతం అన్నది కలుపుకోటానికే. ఇప్పుడు క్రిస్టియానిటీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కలుపుకోవటానికి ప్రయాసపడే మతం ఏదన్నా ఉందంటే ఏమిటది? క్రైస్తవ మతం. క్రిస్టియానిటీనే. నేను మీకేం చెప్తూ ఉంటాను? రండి తీసుకురండి, తీసుకురండి. రక్షణలోనికి అనేకులను తీసుకురండి. అగ్నిలో లాగినట్టు నన్ను లాగండి. నేను చెప్పటం కాదు. దేవుడు చెప్పినటువంటి మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడేమన్నాడు? సర్వలోకానికి వెళ్లి, సర్వసృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. రక్షించబడినోడు ఎక్కడికొస్తాడు? చెప్పండి. రక్షించబడ్డోడు ఎక్కడికొస్తాడు? మతంలోకొస్తాడు. మతంలోకొస్తాడు. ఇప్పుడు మన సోదరులలో చాలా మంది మాటల్లో గూడా
మనం హిందువులుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి క్రిస్టియానిటీలోకి వచ్చినటువంటి వాళ్ళని ఏమంటారు చెప్పండి? మత మత మార్పిడి. మార్పిడి చేశారు. మతం పుచ్చుకున్నారు అంటారు. మతం పుచ్చుకున్నారు అంటారు కదా! మతంలోకెళ్లారండి. మతం తీసుకున్నారోళ్ళు. మతం పుచ్చుకున్నారండి. అందుకే వాళ్ళు బొట్టు పెట్టుకోరు. అందుకే వాళ్ళు ప్రసాదాలు తీసుకోరు. అందుకే వాళ్ళు రకరకాలుగా ఈ విధంగా ముందు ఉన్నటువంటి కొన్ని కస్టమ్స్ ఏవైతే ఉన్నాయో సాంప్రదాయాలనేటివి అవి వాళ్ళు పాటించారని చెప్పటానికి వాళ్ళు మతంలోకి దిగారు. ఈ పద ప్రస్తావన వాడుతూ ఉంటారు. ఓకే. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మతంలో కలుపుకోవటం అనేది మంచిదే అయినప్పుడు, దేవుడు ఆజ్ఞగా ఇచ్చినప్పుడు, ఇలా కలుపుకొని రావటం అనేటటువంటిది నరకపాత్రమైందని ఎందుకు చెప్పాలి ప్రభు? ఇంతకు మతంలో కలుపుకోవటం మంచి పనా? చెడ్డ పనా? మీరు మంచి ఒకవేళ పనే. మంచి పని అన్నారనుకోండి, ఇక్కడెందుకు ప్రభు ఇలా చెప్తున్నారు అనే దానికి ఆన్సర్ చెప్పాలి. చెడ్డ పనే, అది కాదు, తగింది కాదు అనంటే, మరి యేసు ప్రభువు వారు సర్వలోకానికెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. వాళ్ళని క్రిస్టియానిలోకి తీసుకురండి. క్రైస్తవులోకి తీసుకురండి. మతంలో కలిపేయండి అని ఎందుకు ఆజ్ఞాపించాలి? దాన్ని మనం మహా ఆజ్ఞ అని గూడా అంటాం గదా! కాబట్టి దీనికి సంబంధించి ఏమిటి? ఆన్సర్ మనకు తెలియాలి. ఎవరైనా ఆలోచన ఉన్నవాళ్ళు, వచ్చినటువంటి వాళ్ళుంటే దయచేసి తెలియపరచండి. మన ఉన్నారన్నా అమ్మోరు వేషధారులు, శాస్త్రులు, పరిచయులు వీళ్ళు వాళ్ళ మతంలో అంటే ఇది వేరున్నా. యేసుప్రభు వాళ్ళు మాట్లాడే ఈ మతం వేరు. శాస్త్రులు, పరిచయులు, వేషధారులు కదా వాళ్ళు. వాళ్ళ వెరీ గుడ్ అమ్మా. మతంలో అంటే వాళ్ళ విశ్వాసంలో కలుపుకోవడానికి అని. వెరీ మామూలుగా గుడ్. విశ్వాసం అనేది శిష్యులు కలిగి ఉన్న విశ్వాసంలో కలుపుకుంటే దీనికి నరకపాత్రలం కాము. గుడ్. వెరీ గుడ్ అబ్బా! ఈ చిన్న డిఫరెన్స్ మనం గుర్తించాలి. అదేంటంటే ఇక్కడ అమ్మ మాట్లాడినట్టు, మీ మతం అంటే శాస్త్రులు, పరిసయ్యులు ఒక సొంత మతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు ఏర్పాటు చేసిన మతం కాదది. దేవుడి ఇష్టంలో నుంచి పుట్టింది కాదది. దేవుడి మతిలో నుంచి పుట్టింది కాదది. వాళ్ళ మతిలో నుంచి పుట్టింది. సో, ఎవరి సొంత మతాలు ఎలాంటివంటే, ఇప్పుడు మనం ఎన్నో రకాలైన మతాల గురించి వింటూ ఉంటాం. అవి ఇప్పటికి లేవు. కొంతకాలం చాలా హడావుడి చేసేవి. కానీ కాలగర్భంలో కలిసిపోయాయి. అంతే. మనిషి ప్రారంభించినది, దేవుడు ప్రారంభించినది డిఫరెన్స్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అనాలిసిస్ అనేటివి కొన్ని చేస్తున్నారు. ఏమనంటే 2050 అంటే ఎన్నేళ్ళు ఉందండి? 5 దాదాపు సంవత్సరాలు. 25 ఏళ్ళు. దాదాపు 25 ఏళ్ళు ఉంది కదా! 2050కి 25 ఏళ్ళు ఉంది. 25 ఏళ్ళు ఉంది ఇంకా. 25 ఏళ్లకట ప్రపంచంలో ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లోకి ఎవరెళ్తారంటే, ఫస్ట్ ప్లేస్ నాస్తికులు వెళ్తారట. సెకండ్ ప్లేస్ ఇస్లాం వారు వెళ్తారట. థర్డ్ ప్లేస్‌కి క్రిస్టియానిటీ పడిపోతుంది అనే అనాలిసిస్ చెప్పడం జరిగింది. కానీ వాస్తవం ఏంటంటే, పెద్దాయన ఒక మాట చెప్పాడండి బైబిల్‌లోనే. ఏమనంటే, క్రిస్టియానిటీకి సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని సత్యాలున్నాయి. అవి ఇప్పుడు తెలుసుకుందాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 34వ వచనం నుండి చూద్దాం. నేను చదువుతాను జాగ్రత్తగా. చరిత్రలో ఇప్పటివరకు
ఈ మతం విషయంలో తెలియని విషయం ప్రపంచానికి, క్రిస్టియానిటీ విషయంలో కూడా తెలియని విషయం, అది ఉంటుందా, నిలుస్తుందా, నిలవదా, అన్ని మతాల్లాగా కాలగర్భంలో కలిసిపోయేదా, ఏంటి అనేటటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 34వ వచనం చూద్దాం. చెప్పండి, మళ్ళీ సమస్త చెప్పండి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 34వ వచనం నుంచి అమ్మా. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 34వ వచనం నుండి. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలియేలు అను ఒక పరిసయుడు. ఎవరో దారిని పోయే దానే చెప్తున్న మాట కాదు ఇది. ఓ పెద్ద ఆయన, ఓ అనుభవజ్ఞుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, పరిసయుడు, మంచి సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట. ఏమని అంటే, ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా. ఆజ్ఞాపించేంత గొప్ప వ్యక్తి, గుర్తుపెట్టుకో. అక్కడ చాలా పెద్ద గలిబిలి జరుగుతోంది. ఈ పేతురు గారిని, యాకోబు యోహాలను రాళ్ళతో కొట్టి చంపేయాలి అన్నటువంటి ఆలోచనలు, రకరకాలుగా వాళ్ళని హింసించడాలు, బెదిరించడాలు, బాధ పెట్టడాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ పెద్ద గలిబిలి జరుగుతున్నాయి. ఆ శృంగారబాబు దేవాలయ ద్వారం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడిని బాగు చేసిన తర్వాత జరుగుతున్నటువంటి సంభవాలు. పేతురు గారు మాట్లాడారు, అయిపోయింది. తర్వాత ప్రజలందరూ వచ్చారు, పెద్దలందరూ వచ్చారు. అంత అక్కడ గలిబిలి గలిబిలి జరుగుతుంది. ఆ టైంలో వచ్చాడు గమలీయేలు గారు. వాళ్ళు కాసేపు పక్కన పెట్టండి అని ఆజ్ఞాపించాడు. చెప్పిన వెంటనే అంత పెద్ద గొడవ జరుగుతున్నప్పుడు ఒక మనిషి వచ్చి ఈ విధంగా చేయండి అని చెప్తే నోరు మూసుకొని చేస్తున్నారంటే మామూలు వ్యక్తి కాదని మర్చిపోకండి. ఇప్పుడు మాట్లాడుతున్నారు 35వ వచనం నుండి. ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఎందుకండి? ఈ దినములకు మునుపు దూధా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకుంది. 400 మంది, ఒక బెటాలియన్, ఒక ట్రూప్ అయిందట, ఒక గుంపు అయిందట. వాడు ఏమని చెప్పుకున్నాడంటే తానొక గొప్పవాడిని చెప్పుకున్నాడు. ఆ చెప్పుకున్నటువంటి దానికి లోబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు 400 మంది. ఆ టైంలో ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది వాడి విషయంలో అని అంటే, వాడు చంపబడిను, వాడికి లోబడిన వారందరూ చేదరి వ్యర్థులయ్యి. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక గుంపును నడుపుతున్నటువంటి నాయకుడు దేవుడి తరపున నడుపుతున్నవాడు అయితే అతడు చనిపోతే ఎవరు చెదిరిపోరు, ఎవరు వ్యర్థులు గారు. మళ్ళీ చెప్తున్నా, దేవుడి చేత నడపబడుతున్నటువంటి మతమైతే, దేవుడి నడిపింపులో ఉన్న విశ్వాసమైతే, ఆ గుంపు అయితే, అతని చావుతో అతని కింద ఉన్నటువంటి వాళ్ళు అతనితో జత కలిసిన, అతని ఐడియాలజీలోకి రావటం. అతని ఐడియాలజీ మీన్స్ ఇక్కడ ఏదో అనుకోకండి. ఇప్పుడు కొన్ని పదాలు ఎట్లా ఉంటాయంటే అండి బైబిల్లో, ఒక మాట చూసుకొని మనం ఇక్కడికి వద్దాం. అతని ఐడియాలజీ అనగానే అతని సొంత విషయాలు అనేటటువంటిది కాదండి. ఎందుకంటే 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 12వ వచనం ఒకసారి చదువుదాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనంలో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి. ఇక్కడ ఎవరిని నమ్మారటండి వాళ్ళు? ఎవరిని నమ్మారట? దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు. కాదమ్మా, మీరు కరెక్ట్ గా పాయింట్ క్యాచ్ చేయట్లేదు. ఎవరిని నమ్మారు? అతన్ని నమ్మి నమ్మాల్సింది ఎవరిని? దేవుని నమ్ముకోవాలా, కానీ మరి ఇప్పుడు ఇది తప్పంటారా? ఫిలిప్పు దేవునిలో ఉన్నాడు కదా, అందుకు ఇది ఫిలిప్పు నమ్మినారు.
అక్కడ అతన్ని నమ్మి అని అంటే ఇన్ ద సెన్స్ అతని అతని యొక్క విశ్వాసమును నమ్మి, అతని యొక్క విశ్వాస ప్రమాణమును నమ్మి అని అర్థం. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అతని కిందకొచ్చినారు అంటే ఇప్పుడు నా దగ్గర మీరున్నారనగానే, అమ్మో! మనుషుల కింద ఉన్నాము బాబోయ్! అని భయపడకండి. అది నేను చెప్పేది మీకు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఓ సేవకుడి కింద ఉన్నాడంటే మేము మనుషుల కిందకెళ్ళిపోయామేమో, దేవుడి కింద లేమేమో అనుకోకండి. దేవుడే ఆ మనిషిని ఏర్పాటు చేశాడు. అర్థమవుతుందా? దేవుడే ఆ మనిషిని ఏర్పాటు చేశాడు గనక, అందుకే దేవుడు కూడా ఏమంటాడంటే, వాళ్ళ మాట వినండి అంటాడు. మీ పెద్దల మాట వినండి. మీ సేవకుడి మాట వినండి. మీ నాయకుడి మాట వినండి. ఎందుకంటాడంటే, ఆత్ వాడుకు సొంత ఐడియాలజీ కాదు ఉండేది. అది దేవుడి ఐడియాలజీని అతనికి. వాడు దేవుడి నడిపింపే అతనికుంది. దేవుడి చట్ట పరిధిలోనే అతనున్నాడు గనక, అతని కింద మనం ఉన్నామంటే దేవుడి కింద ఉన్నట్లే. అతన్ని నమ్మి అనంటే, అతను నమ్మినటువంటి దేవుడిని నమ్మి అని అర్థం. ఎందుకంటే అతని నమ్మికకు కూడా మూలం దేవుడే గనక. సో, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ దూద అనేటటువంటి వ్యక్తి వాడికై వాడు లేచాడు. వాడు ఒక గుంపుని ఏర్పాటు చేసుకున్నాడు. చచ్చిపోయాడు. చరిత్రలో దేవుడి తరపున నడిపించబడుతున్న వ్యవస్థనా? లేదా వాడికై వాడే ఏర్పరచుకున్న వ్యవస్థనా అని ఎలా తెలుసుకోవాలనంటే, అది లాంగ్ రన్‌లో ఉండాలి. ఎంత లాంగ్ అంటే, ఎంత లాంగ్ అంటే, దానికి చావే ఉండకూడదసలు. అది సమాధే కాకూడదు. ఎగ్జాంపుల్ అపోస్తలులు 2000 సంవత్సరాల క్రితం ప్రారంభించారు ఈ మహాయజ్ఞం కదా! ఈ విశ్వాస యాత్ర క్రిస్టియానిటీలోనికి, క్రైస్తవ విశ్వాసములోనికి, మతములోనికి, విశ్వాసం అనే మతములోనికి అనేకులను తీసుకొని వచ్చి గుంపును పెంచేటువంటి పనులు పడ్డం జరిగింది. ఆగిందా? 2000 సంవత్సరాలుగా కొనసాగుతుంది. పోనీ ఆగిపోతుందా అంటే, ఎలాంటి వాడు వచ్చినా ఈ ప్రపంచంలో ఏదో అంటారు వాళ్ళ తల్లో జేజమ్మ తరం కూడా కాదు. ఎందుకు తరం కాదో అక్కడ చెప్తున్నాడు ఆయన. ఏమనంటున్నాడంటే మహానుభావుడు 37వ వచనం చూద్దాం. వానికి తర్వాత అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 37వ వచనంలో, వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించును. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే అని మొదలుపెట్టి ఈయన పెద్దాయన గమలీయేలు గారు చెప్తున్న మాట 38వ వచనంలో. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచనను, ఈ కార్యమైన మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. మీరు పెద్దగా దాని గురించి గింజుకోవాల్సిన పని లేదు. దట్స్ ఇట్. అది చెప్తున్నా. మీరేదో వాళ్ళని బంధించేసేయాలి, కొట్టేయాలి, చంపేయాలి, హింసించాలి, బెదురు పెట్టాలి. ఇవి కాదురా. అసలు మనకు తెలియాల్సిన సత్యం ఒకటి చెప్తానండి. మనం ఎవ్వరం పట్టించుకోకపోయినా, మనం ఎవ్వరం దాని గురించి సీరియస్‌గా తీసుకోకపోయినా, మనుషుల వలన కలిగితే అది కాలగర్భంలో కలిసిపోతుంది. ఇదే సూత్రం. ఇదే సూత్రం. క్రైస్తవ్యానికి అంతకు మునుపు, క్రైస్తవం తర్వాత చాలా మతాలు ప్రపంచంలో వచ్చాయి. చాలా విశ్వాసాలు వచ్చేసాయి. కానీ అవన్నీ కూడా కనుమరుగైపోయాయి. ఇప్పుడు ప్రపంచాన్ని ఇప్పటికీ విశ్వాస వర్గం ఏదన్నా ఉంది అనంటే, అసలు శిశుల విశ్వాస వర్గం క్రైస్తవం. అది దానికి చావు లేకుండా పోద్ది. నంబర్ విషయం పక్కన పెట్టండి. ఇక్కడ నంబర్ విషయం కాదు ఇక్కడ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నంబర్ కాదు. అది నిలిచిందా లేదా? సజీవంగా ఉందా లేదా? దాన్ని ఎవడన్నా కనబడనీయకుండా చేయగలిగిన పరిస్థితిలో ఉన్నాడా? అనేటటువంటిది గమనించాలి. అదే చెప్తున్నాడు 39వ వచనం. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. ఒకవేళ మీరు దేవుడితో పోరాడేవాళ్ళు అవుతున్నారేమోనైనా అన్నాడు. అంటే మనుషుల వలన కలిగిన మతాలు కొన్ని ఉన్నాయి. దేవుడి వలన ఏర్పరచబడిన మతం ఉన్నది.
ఏది ఎలాంటిది అనేది ఎవరు నిర్ణయిస్తారంటే కాలం నిర్ణయిస్తుంది. అది నిలిచేదే, ఎప్పటి గెలిచేది. ఎందుకనంటే ఎలా చెప్పగలము అంటే, దేవుడి రాజ్యం గురించి చెప్తూ అంతం లేనిది అంటాడు. దానియేలు గ్రంథంలో గాని, గబ్రియేలు దేవదూత లూకాసు వార్తలో మరియమ్మ గారితో గాని, యేసు ప్రభులు యోసేపు గారితో గాని ఆయన మాట్లాడుతూ, ఆయన రాజ్యం అంతం లేనిదే ఉంటది అని చెప్పాడు. అంతం భూమి అంతమైపోయినా కూడా దేవుడి రాజ్యం నిలిచేది. ఎందుకంటే భూమి అంతమైపోతే రాజ్యాన్ని యేసు ప్రభు ఎవరికి అప్పగిస్తారని రాయబడింది బైబిల్‌లో? ఉన్న రాజ్యాన్ని భూమి అంతమైపోయిందనుకోండి. భూమి అంతమైపోయినా కూడా రాజ్యానికి వచ్చినటువంటి నష్టమే లేదు. ఎందుకనంటే ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. మరి రేపు జలప్రళయం మనం ఈ అగ్ని ప్రళయం వచ్చేస్తది గదా! రెండో రాకడ వచ్చేస్తది గదా! అప్పుడు రాజ్యం ఏమైపోతది అనే డౌట్ ఉంటది చాలా మందికి. అలాంటి దానికి జవాబుగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24 వచనం. ఒకటి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24 వచనం. సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. చూసారా? రాజ్యం అంతం సమయములో ఉన్న రాజ్యం తీసుకెళ్ళి పరలోకానికి వెళ్ళిపోద్ది. అంటే ప్లేస్ మారుతుంది తప్ప రాజ్యం అనేది అంతరించిపోదు. దానికి చావు ఉండదు అనేటటువంటి విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి క్రైస్తవ్యాన్ని ఎంతోమంది ఇప్పుడు కాదు, ఇప్పుడు క్రైస్తవం మీద జరుగుతున్న దాడులు ఏమాత్రం అండి అసలు. ప్రపంచవ్యాప్తంగా మొదటి శతాబ్ద కాలం నుండి, శిష్యుల కాలం, అపోస్తుల కాలం నుండి మామూలు దాడులు కాదండి. క్రైస్తవులను వాసాలకు కట్టేసి, చెట్లకు కట్టేసి, కందెన అంటారు చూసారా, తారు అలాంటి దాన్ని వాళ్లకు పూసేసి కాల్చేశారండి. దివిటీల్లాగా వాడారు విశ్వాసులు. ఎన్ని రాళ్లతో కొట్టబడిన వాళ్ళు ఉన్నారు, రంపాలతో కోయబడిన వాళ్ళు ఉన్నారు, చిత్రవదకు గురి చేయబడిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని చేసినా క్రైస్తవ్యాన్ని ఎవరేం చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారంటే, క్రీస్తును క్రైస్తవ్యాన్ని 2 రకాల పోలికలతో చెప్పాడు. ఏమనంటే, యేసు ప్రభువును ఒక రాయి, మూలక తలరాయి అని చెప్పబడింది కదా. ఈ రాతి మీద ఎవడన్నా పడితే వాడు తునకలైపోతాడట. అంటే ఎవడన్నా క్రిస్టియానిటీ జోలికి వస్తే వాడు చేస్తాడు, వాడు పోతాడు తప్ప మనకంటూ జరిగేది ఏమి ఉండదు. తర్వాత మనమే ఎవరి మీదైనా పోయాం, క్రైస్తవ్యమే ఎవరి మీదైనా టార్గెట్ చేసిందనుకో, వాడు నలిగిపోతాడట. ఏదో ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే ప్రమాదం అంటారు చూసారా. క్రైస్తవం ముళ్ళు లాంటిది, దాన్ని ఎవడేం చేయలేడు. ఓకే, కాబట్టి పిల్లరా, ఇక్కడ ఒకరిని మీ మతములో కలుపుకున్నట్టు అంటే, మనుషుల వలన ఏర్పరచబడినటువంటి మతాలను శాస్త్రులు పరిశీల మతం ఒకటి. అది వరకే దేవుడు ఏర్పరిచినటువంటి పరమునకు పోవు జీవ మార్గం ఏదైతే ఉందో, అది పురాతనమైన మార్గం ఏదైతే ఉందో, ఆ మతం, ఆ విశ్వాసం, దానిని పక్కన పెట్టి వీళ్ళు సొంత మతాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అది ఎవ్వరికి తగింది కాదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనుషుల వలన కలిగినటువంటి మతాలు కొన్ని ఉన్నాయి. క్రిస్టియానిటీలోనే చెప్తున్నా, మళ్ళీ క్రిస్టియానిటీలోనే డినామినేషన్లు అంటారే, చాలా వర్గాలు వచ్చేసాయి. అవి నిలిచేవి కాదు. ఇప్పుడు నేను ఒక మినిస్ట్రీస్ను మొదలుపెట్టాను, జీసస్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్. నా చావుతోనే అది అయిపోయింది అనుకోండి, అది మూసేశారు అనుకోండి, అది మనుషుడి వలన కలిగింది అని అర్థం. అది భూమి ఉన్నంత వరకు అలా కొనసాగుతూ పోయింది అని అంటే, అది దేవుడి కృపతో, దేవుడి నడిపింపులో ఉన్నదని అర్థం.
అలా ఉండటానికి ముఖ్యమైన కారణం ఎందుకు ఉంటుంది అనంటే, మనల్ని మనం కనబరుచుకోకూడదు. మనది, 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 మనది అని జెప్పేసి. అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నేను చాలా మంది పిల్లల్ని తెలిసి మాట్లాడారు, తెలియక మాట్లాడారు అని ఖండిస్తుంటా. ఏమనంటే, "మీరెక్కడికెళ్తారండి చర్చ్‌కి" అనంటే, "లాజరస్ ఉన్న చర్చ్‌కెళ్తున్నాం" అని అంటాం. పాతకాలపు పేరైతే నరసింహులున్న చర్చ్. ఈ చర్చ్ ఎవరిదట? ఏవండీ? వాళ్ళ చర్చికి పోతున్నాం అని మాట్లాడుతూ మన పేరు పెట్టేస్తాం. కానే కాదు. సంఘం ప్రభుది, క్రీస్తుది. మరి ఏమన్నా చెప్పాలనుకుంటే మన పేరు చెప్పొచ్చా అంటే ఎట్లా చెప్పొచ్చు? అంటే పలానా వ్యక్తి నాయకత్వం వహిస్తున్నటువంటి సంఘానికెళ్తున్నా. క్రీస్తు సంఘమే అది గూడా. క్రీస్తు శిరస్సుగా గలిగినటువంటి సంఘం. ఆ సంఘంలో ఒక లీడర్‌గా, ఫలానా నాయకుడిగా వ్యక్తి నడిపిస్తున్నాడు. నడిపిస్తున్న సంఘం. వెరీ గుడ్ అమ్మా. ఇంకా కరెక్ట్. పలానా వ్యక్తి నడిపిస్తున్న సంఘం అనేటటువంటిది కరెక్ట్. అంతేగాని ఆయన చర్చికి పోతున్నాం. ఎవరిదాయన? ఎవడబ్బో సొత్తు కాదు సంఘం. సంఘం క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించింది. ఆయన సొత్తు. దేవుడి సొత్తు మనం. దేవుని సొత్తయిన ప్రజలం మనం. కాబట్టి జస్ట్ నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు ఈయన నడిపిస్తాడు, రేపు ఇంకొకాయనొస్తాడు. ఎంతకాలం ఎల్లకాలం ఉంటాడేంటి ఆయన? ఏవండీ? ఒకప్పుడు మా మొదటి తరం వాళ్ళు నడుపుతూ ఉండేటువంటి వాళ్ళు. తర్వాత నేనొచ్చాం. నా తర్వాత నా వారసులున్నారు. వాళ్ళొస్తారు. వాళ్ళ తర్వాత వేరే వాళ్ళొస్తారు. వ్యక్తులు మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటది తప్ప, సంఘం నిలిచిపోవాలి. అట్లా అట్లా ప్లాన్ చేసుకోగలగాలి. అలా జాగ్రత్తలు తీసుకోగలగాలి. లేదంటే అది వ్యర్థమైపోద్ది. నిలబడతది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటానికి. మనం మనం ప్రారంభించినటువంటి ఈ సేవ, ఈ ప్రయాణం అది దేవుడి వల్ల కలుగుతోందా? లేకపోతే మనుషుల వల్ల కలిగినటువంటి పరిస్థితులున్నాయా? ఆలోచన చేస్తే. ఆన్‌లైన్ సువార్తనే, ఆన్‌లైన్ బైబిల్ క్లాసెసే ఆలోచన చేద్దాం. కరోనా వచ్చింది. అదేదో ఒక సంకటం. ఎక్కడ మనం ఫిజికల్‌గా కూడుకోలేని పరిస్థితులున్నాం. వాక్యమును నేర్చుకోలేని పరిస్థితులు, ప్రార్థన చేసుకోలేని పరిస్థితులు, ఒకరొకరు యోగక్షేమాలు తెలుసుకోలేని పరిస్థితులు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. మనం కూడుకోవడానికే కష్టమైపోయింది. అలాగే మరి సువార్త చెప్పడం ఇంకా జరగని పరిస్థితులయిపోయాయి. ఫస్ట్ టైమ్ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ లేనటువంటి సంవత్సరాలు చూసాం. ప్రపంచవ్యాప్తంగానే క్రిస్మస్ అనేది ఏ ఒక్క చోట కూడా లేకుండా ఉన్న దినాలను కూడా మనం చూసాం. న్యూ ఇయర్ లేకుండా చూసాం. గుడ్ ఫ్రైడే లేకుండా చూసాం. ఈస్టర్ లేకుండా చూసాం. ఇలాంటి సంకట స్థితులు వచ్చినప్పుడు ఇలాగే ఉండిపోతే ఎందుకంటే ఆహారం లేకపోతే శరీరం కృషించిపోద్ది. ఆత్మీయ ఆహారం లేకపోతే ఆత్మ కృషించిపోద్ది. మనకి ఎంత వీలైతే అంత అద్భుతమైనటువంటి చక్కని పౌష్టికాహారం దేహానికి ఇవ్వాలండి. బలవర్ధకమైన ఆహారాన్ని పెట్టాలండి. మనం తపన పడుతూ ఉంటాం. దానికోసం ఎంత ఖర్చయినా పర్లేదండి. ఉచితంగా గూడా ఆత్మకు కావాల్సినటువంటి శ్రేష్టమైన ఆహారం అందుతూ ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది పోగొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయలేం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ ఏదో సంకట పరిస్థితి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటిది అది చాలా రూపాలు మార్చుకుందండి ఇది. అంటే రాను రాను మరింత హ్మ్, బలపరచబడి ఒక స్థిరత్వంలోనికి వస్తున్నటువంటి సిస్టమ్ లాగా కనపడుతుంది. మనం కాన్ఫరెన్స్ కాల్ అనేటువంటిది పెట్టేవాళ్ళం. ఆడియో కాన్ఫరెన్స్ కాల్, ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ అని. దానికంటే ముందు మామూలుగా మాన్యువల్‌గా మనమే కలుపుకుంటూ ఉండేవాళ్ళం దాన్ని. నేను ఒకరికి కనెక్ట్ చేస్తే, వాళ్ళు ఇంకొకరికి కనెక్ట్ చేస్తే అట్లా కాన్ఫరెన్స్ అనేది జరుపుతూ ఉండేవి. చాలా ఇబ్బందికరంగా ఉండేదది. తర్వాత యాపొచ్చింది. కొంచెం పెయిడ్ యాప్‌లొచ్చేసాయి. దాని తర్వాత ఇలాగంటి ఈ గూగుల్ మీట్‌లు, తర్వాత జూమ్ మీటింగ్స్ ఇవన్నీ కూడా మొదలొచ్చేసాయి. ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళని బెంగుళూరులో పిల్లలున్నారు నాకు. వాళ్ళు నేను రెగ్యులర్‌గా కలవలేకపోతున్నాను. మరి ఏంటి? అంటే ఇదిగో ఈ మాధ్యమం ఇచ్చాడు. రోజూ పిల్లలతో
దేవుడి మాటలు పంచుకుంటూ వాళ్ళ యొక్క పరిస్థితుల్లో బేరీజు వేస్తూ ఆధ్యాత్మిక స్థితి ఎంత అద్భుతమైన స్థితిలో ఉన్నాడు. ఈరోజు నేను పోయినా, ఎవరు పోయినా ఇబ్బందేం లేదు. అది దేవుడు వల్ల నడిపించేది గనక ఎవరినో ఒకరిని దేవుడు సిద్ధపరుస్తూనే ఉంటాడు. మోషే గారు ఉండగానే ఎవరిని రెడీ చేసాడు దేవుడు? అసలు మోషే గారికి కూడా తెలియదండి ఈ విషయం. తెలుసా మీకు? మోషే గారికి కూడా తెలియదు. తర్వాత ఒక సూపర్ స్టార్ రెడీగా ఉన్నాడండి. సూపర్ స్టార్ అంటే ఎవరో సినిమాలకు సంబంధించిన వాళ్ళు అనుకున్నారు మీరు. ఎవరు? యెహోషువ గారండి. యెహోషువ గారు. ఆయన దిక్కులేనటువంటి స్థితిలో వెళ్ళిపోద్దేమో తండ్రి, ఇదంతా ఇశ్రాయేల్ సమాజం అంతా ఏమైపోతుందో అని బాధపడుతూ ఉంటే, డోంట్ వరీ మై సన్, ఆల్రెడీ వారసుడు రెడీ అయిపోయాడు. నీ సక్సెసర్ రెడీ అయిపోయాడు. నీ హైయర్ రెడీ అయిపోయాడు. నీ నీ తర్వాత తరములో నడిపించగలిగినటువంటి, నిన్ను తలపించగలిగినటువంటి వాడు రెడీ అయిపోయాడు. ఎందుకనంటే అది దేవుడి వలన నడిపించబడేది. మనం ఎవ్వరం బాధపడాల్సిన పని అలా సాగుతూ పోతుంటే. ఎందుకనంటే మనం 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 అనే పరిస్థితి ఉండాల్సిన పని. మనం జనంలో ఇంత ప్రపంచంలో ఇంత గొప్ప లోకములో ఎంతో మంది మహనీయులు చేసినటువంటి సేవలు మనదే మాత్రం అండి. అసలు చిన్న నూలు పోగంత కూడా సేవ కానే కాదు. అలాంటిది నేను 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 అనుకుంటూ పోతే, మనం అనుకుంటూ పోతే జనంలో కలిసిపోతాం. నేను అనే పరిస్థితిలో ఉండగలిగితే చాలా ప్రమాదం అది. అందుకే మనమేదో గొప్పవాళ్ళం అనుకుని ప్రారంభించకూడదు దైవికమైనటువంటి యాత్రని. కనుక ఒక్కరి మతంలో కలుపుకున్నారు. ఇప్పుడు శాస్త్రుల పరిశీలన మతం ఉందా? ఇప్పుడు ఉందా? శాస్త్రుల పరిశీలన మతం ఉందండి? లేదు. ఎందుకనంటే అది దేవుడు ఏర్పరిచింది కాదు. కాదు. మీరు అనుకుంటారేమో, మనం ప్రారంభించిన మనం ఈ తరంలో చేస్తున్న ఈ సేవ ఎప్పటికీ అంతం కాకూడదు. ఎప్పటికీ అంతం కాకూడదు. ఆ దిశగా అడుగులు వేయాలి. దాని కొరకు ఏ అర్హతలు ఉన్నాయో అవన్నీ సాధించుకోవాలి. ఎందుకంటే దేవుడి వలన జరుగుతున్న ఈ తరములో జరుగుతున్న సేవలో మనము కూడా పాలి భాగస్థులు అవ్వాల్సిన పరిస్థితి ఉంది. మన పాత్ర ముగించుకొని సైడ్ అయిపోవాలి. ముందు మీకు చెప్పాను నక్షత్రం గురించి, గుర్తుందో లేదో. నక్షత్రం గురించి అందరూ రకరకాలుగా చెప్తారు, కానీ నడిపించాలి, ప్రభు దగ్గర నడిపించాలి నడిపించాలి అనే విషయం చెప్తారు. కానీ ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అది కనబడకుండా పోయిందండి, కనుమరుగైపోయిందండి. మనం కూడా అంతే. దేవుడి దగ్గర తీసుకొస్తాం, ఉన్నంత కాలం మనం పనిచే చేస్తాం, రేపు వెళ్ళిపోతాం. రేపు నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోతారు. వెళ్ళాల్సిందే. మన నాన్న దగ్గరికి వెళ్ళాలి కదా మరి. కాబట్టి మనం ఏదో ఇక్కడే ఉండిపోతాం, ఏదో ఏలేస్తాం అనే ఆలోచనలు ఎవరు చేయకూడదు. మనం మంచిది కాదు. అది అలా చేశారంటే అది మనుషుల వల్ల కలిగిన విప్లవం లాంటిది అవుతుంది. మనుషుల కలిగినటువంటి విశ్వాసం అవుతుంది, మనుషులు ఏర్పరచినటువంటి గుంపు అవుతుంది. అది ముంపుకు గురయ్యే గుంపు తప్ప మహిమకు చేరే గుంపు కాదు. కాబట్టి మీ మతంలో కలుపుకుంటారు. మీ మతం ఏంటి? అసలు వాళ్ళ సొంత మతం ఉంది కాబట్టి ప్రమాదం. ఎందుకనంటే వీళ్ళు ఒక గుర్తుపెట్టుకోండి, ప్రయాస సముద్రమును భూమిని చుట్టి వచ్చేంత, అంటే బహు గొప్ప ప్రయాస అని అర్థాన్ని ఇచ్చేటప్పుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారే, అబ్బో ఈ పని చేయటానికి నాకు తల ప్రాణం తోక్కొచ్చింది అంటారే. తల ప్రాణం తోక్కొచ్చింది అంటే ఏం అర్థం? ఇంతకు ప్రాణం తలలో ఉందని ఎవడు చెప్పాడు మనకి? ఏమండి, ఆ తెలియక అడుగుతాను, ప్రాణం ఎక్కడుందండి మనిషికి? ప్రాణం ఎక్కడుందండి మనిషికి? రక్తంలో ఉంది. రక్తంలో. రక్తంలో ఉందంటే ఇప్పుడు తలలో ఉన్నట్ట లేదంటే ఎక్కడ ఉంటే చెప్పండి, అది చెప్పండి నాకు. శరీరం అంతా ఉంటది. చాలా మంది ఏమనుకుంటారంటే ముక్కు పట్టుకుంటే చచ్చిపోతారు కాబట్టి ప్రాణం ఎక్కడ ఉంది అనుకుంటారు. చాలా మంది ముక్కులో ఉంది అనుకుంటారు, కొంతమంది తలలో ప్రాణం ఉందని అంటారు. గొంతు కోసేసి చచ్చిపోతారు కదా, గొంతులో ప్రాణం అంటారు.
గొంతులో ప్రాణం, గొంతులో ప్రాణం అంటారే, అలా అనుకుంటారు. ప్రాణం తలలో గాదు, గొంతులో గాదు, ముక్కులో గాదు. ప్రాణం శరీరం అంతా ఉంటుంది. ఎందుకంటే రక్తం శరీరం అంతా కూడా ప్రవహిస్తుంది. అంటే ఈ ఈ ఈ పద ప్రస్థానం ఎందుకు జరిగిందంటే, సముద్రాన్ని, భూమిని చుట్టొస్తారంటే చాలా గొప్ప ప్రయాస పడతారు. సముద్రాన్ని, భూమిని చుట్టూ రావటం అంటే చిన్న విషయం అండి. మనం ఒక ప్రదేశంలో ఒక జిల్లాని చుట్టి రావాలంటేనే ఎంత ప్రయాస, ఎంత సమయం, ఎంత ఖర్చు, ఎంత మనం కష్టంతో కూడుకున్నటువంటిది, సవాలుతో కూడుకున్నటువంటిది, శ్రమలతో కూడినటువంటిది గదా! కాబట్టి అంత గొప్ప ప్రయాస పడినా కూడా ఒకడు వాడి సొంత మతంగా వచ్చినటువంటి దానిలో ప్రయోజనం లేదు. దేవుడు ఏర్పరచిన మతంలో చేరాలి. మనుషుడు ఏర్పరిచిన మతంలో ఉన్నామా మనం, దేవుడు ఏర్పరిచిన మతంలో ఉన్నామనేది చాలా జాగ్రత్త వహించాలి. ఇంకా అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకోవాల్సింది, మత మార్పిడి అనేటటువంటిది చేస్తూ ఉంటారు చూసారా? అది 100% ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరినో మభ్యపెట్టో, మాయ చేసో ఒక దానిలోకి తీసుకురాలేము. ఇప్పుడు చిత్రమైన విషయం, కొంతమంది పోకడలు ఎలా ఉంటాయంటే, రాజు చేస్తే శృంగారం, బంటు చేస్తే వ్యభిచారం అని లోకంలో సామెత. అంటే మేము చేస్తే కరెక్టు, మాకు జరిగితే కరెక్టు, ఎదుటోడికి జరిగితే రాంగ్ అన్నట్టు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవంలో నుంచి గానీ, ఇస్లాంలో నుంచి గానీ, హిందువులుగా మారారనుకోండి ఎవరన్నా, మతం మారారనుకోండి. క్రైస్తవంలో నుంచి గానీ, ఇస్లాంలో నుంచి గానీ, హిందువులుగా మారారనుకోండి. దాన్ని వాళ్ళేమంటారు తెలుసా మీకు? దాన్నేమంటారో తెలుసండి? ఆ పదాన్ని, ఒక పదం, మంచి పదం వాడతారు వాళ్ళు. మీకు తెలుసో తెలీదో? తెలీదా? ఘర్ వాపసీ. విన్నారా పేరు? ఘర్ వాపసీ పేరు విన్నారండి? విన్నామన్నా. ఘర్ వాపసీ అంటే ఏంటి అర్థం? ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చారండి. ఎవరిల్లు అంటే సొంతిల్లు. మన సొంతిల్లురా బాబు, అది మన సొంతిల్లుకి తిరిగి వచ్చేస్తున్నారా మీరు అని చెప్తారు. అంటే ఇప్పుడు మనం మతం మార్పిడి చేశారు, అది ఇది అన్నాం అనుకోండి, తప్పు బ్రదర్, మీరు పొరపాటు పడుతున్నారు. అది మత మార్పిడి కాదు. సొంత ఇల్లుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు, మళ్ళీ సొంత ఇంటికి వచ్చారు అని అంటారు. ఇదే పని వాళ్ళు ఇస్లాంలో నుంచో, హిందువుల్లో నుంచి క్రిస్టియన్లోకి వచ్చారు అనుకోండి, అప్పుడేమంటారంటే మత మార్పిడి చేస్తున్నారు. మార్పిడి అంటారు. అదే అనమాట. ఒకరు చేస్తే, నేను చేస్తే శృంగారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అనేటువంటిది అదే. అది రాంగ్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు ఏ మతము నుండి ఏ మతములోనికి మార్చబడినా, మభ్యపెట్టి మాయ చేసి ఎవరిని మనం మార్చలేము. అది వాళ్ళకు తెలియని సత్యం. ఎందుకు మార్చలేము అని అంటే, దేవుడు మానవుణ్ణి అంత బలహీనుడిగా చేయలేదు. అంటే ఏనర్థం? ఎవడో ఒక మాయ మాటలు చెప్తే, ఆ మాయ మాటలు నమ్మేసి పోయేటువంటి పరిస్థితిలో ఎవరిని చేయలే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే మత మార్పిడి అనేది సాధ్యం కాదు అని చెప్పడానికి, ఇప్పుడు ఆదాము హవ్వల్ని మార్చింది ఎవరండి? సాతానుడన్నా. ఈ మాటతో మీరు అందరూ ఏకీభవిస్తున్నారా? ఆదాము హవ్వల్ని మార్చింది ఎవరు? మాట్లాడండి. సిస్టరు సాతాను అని చెప్పింది. ఇప్పుడు ఆమెతో, సిస్టర్‌తో ఏకీభవించగలిగిన వాళ్ళే నాకు తెలిసి అందరూ ఉండొచ్చు. కాకపోతే తోలిగుడ్డిన దొంగల్లాగా ఉన్నారు, సైలెంట్‌గా ఉన్నారు. ఎందుకంటే ఈ మాట అన్నాం కదా! ఏకీభవిస్తున్నారంటే వామ్మో ఏదో తప్పునుంటుందిరా అన్నట్టు. కానీ వాస్తవం ఏంటంటే, అందరూ అలాగే అనుకుంటారు. కాదు, అది మనసులో ఉంటే తీసేసుకోండి. ఎవ్వరినే గాని అస్సలు మార్చటం అనేది జరగదు. వాళ్ళకై వాళ్ళు మారితే తప్ప. ఎలాగూ అంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు
అవ్వమ్మకు ఆ, మంచి చెడుల పండు తీసుకొని వచ్చి తెంచేసి దయ్యమే తెంచేసి సాతాన్ని నోట్లో కుక్కేసిందా అవ్వమ్మ నోట్లో? లేదు సార్. లేదు నా అవ్వమ్మ తినింది. ఏం చేయగలిగింది? వాడు చెప్పగలిగింది చెప్పాడు అంతే. చెప్పేవాడు ఉంటాడు. దానికి మనము ఏకీభవిస్తే తప్ప, పోనీ అవ్వమ్మ ఏమైనా తీసుకొని వచ్చి తింటావా లేదా కుక్ అని ఆదాం గారి నోట్లో కుక్కిందా? చెప్పండి. లేదునా? లేదు నా. లేదు లేదు. మరి అలాంటప్పుడు దయ్యం అంత పని చేయకుండా ఉన్న పరిస్థితులు ఉంటే దయ్యం మార్చింది ఎలా అంటావు? అవ్వమ్మ బలవంతం చేయలేదు. చేయకపోతే అవ్వమ్మ చెడగొట్టింది, పడగొట్టింది. చాలా మంది చెప్తారు. ఏమనంటే ఆదాం గారిని చంపేసుకున్నది భార్య. కాదు. అక్కడ హవ్వమ్మ మిస్టేకే ఉంది. ఆదాం గారి మిస్టేకే ఉంది. ఎవరి గోతి వాడే తోకుంటాడట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనిషిని దేవుడు తన స్వరూపములో, తన పోలికలో పుట్టించుకున్నాడు. వాడు అంత వీక్ పర్సన్ కాదు. మర్చిపోకండి. ఇంకా మీకు బాగా అర్థం కాదు. యోసేపు గారు ఉన్నారండి. యోసేపు గారు ఎందుకు అంత స్ట్రాంగ్‌గా ఉండగలిగాడు? దేవుని పోతిఫరు భయం తనలో ఉంది కాబట్టి దేవుడి భయం తనలో ఉంది. ఇంకా దేవుడి భయం తనలో ఉంది అని సిస్టర్ ఒక మాట చెప్పారు. అంటే మనం చాలా జాగ్రత్తగా వాటిని విడమర్చాలి. దేవుని భయం తనలో ఉంచుకున్నాడు. ఉంది కాదు. ఇప్పుడు తను నిలబెట్టుకున్నాడు. తను చెయ్యకూడదని గట్టిగా పట్టేసుకున్నాడు. ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోయి ఉన్నాడంటే వాడిని ఎవ్వడు మార్చలేడు. అందుకంటే రాజు కంటే మొండోడు బలవంతుడని సామెత ఉంది. రాజు కంటే బలవంతుడు మొండోడు. మనిషిని భూమి మీద ఎవరినైనా కానీ మొండోళ్ళగానే పుట్టించాడు దేవుడు. వాళ్ళకై వాళ్ళు అంగీకారం తెలిపితే తప్ప వాళ్ళు మారరు. కాబట్టి మత మార్పిడి అనేటటువంటిది అసలు యేసుప్రభు నిజంగా అలాంటి మత మార్పిడి. ఎట్లాంటిది? మనిషిని పాడు చేసే మత మార్పిడి ఏదైతే ఉందో దానిని ఆయనే వ్యతిరేకించాడు. ఏమన్నాడు? వాళ్ళ మతంలో ఒక మతంలో నువ్వు కలుపుకోవడానికి ఇంత గొప్ప ప్రయాస, భూమిని సముద్రాన్ని చుట్టేంత పెద్ద ప్రయాస పడినా కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే రెండింతలు నరకపాత్రలు అయిపోతారురా. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శద్రక మేషక అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. దట్స్ ఇట్. ఎవడు మార్చగలిగాడు? అగ్నిగుండం మార్చగలిగిందా? రాజు తీక్షణమైన శిక్ష మార్చగలిగిందా? దానియేలు గారిని ఎవరు మార్చగలిగాడు? యోబు గారే ఉన్నారండి. యోబు గారే ఉన్నారు. యోబు గారిని ఎందుకు మభ్యపెట్టలపై మాయ చేయలేకపోయింది దెయ్యం? ఆస్తిని తీసేసాడు, పిల్లల్ని చంపేశాడు, భార్యని అడ్డం తిరిగేటట్టు చేశాడు, స్నేహితులను అడ్డం తిరిగేటట్టు చేశాడు. బతకుండగానే శ్మశానానికి వెళ్ళిపోయి చెల్ల పెంకులు తీసుకుని ఎముకలు లోపల ఉన్నటువంటి దేహంలో ఉన్న ఎముకలు కనపడేటట్టుగా గోక్కుంటూ ఉంటున్నాడు. ఇంత పరిస్థితి వచ్చినా ఒక్క ఇంచు కూడా మార్చలేకపోయాడు దెయ్యం. అంటే ఏంటి అర్థం? స్ట్రాంగ్‌గా మనం నిలబడితే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఎవరైనా పొరపాటు చేశారు, పాపం చేశారు అంటే ఏమంటారండి? అదొక బలహీన క్షణం అంటారు. క్షణమా? బలహీనం మనమా? క్షణం కాదండి బలహీనం మనమే. కాబట్టి దేనికైనా మనం అవకాశం ఇస్తేనే మారతారు. ఏదో అదే మభ్యపెట్టారు, ఇది చూపిస్తా, అది చేస్తా అన్నారు, వైద్యం ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇస్తామని చెప్పి మాయ చేశారు, సైకిల్ ఇస్తా అన్నారు, బైక్ ఇస్తామన్నారు. ఏం అవసరం దేవుడికి? దేవుడికి అవి అవసరం లేదు. ఒకవేళ ఇస్తామని చెప్పుంటే ఏమి ఇస్తామన్నాడు? భూమి మీద ఉన్నప్పుడు నీకు సమాధానం ఇస్తా. దానికి ఎంత విలువ ఉందండి? అసలు ప్రపంచంలో భూమి మీద బతికినంత కాలం ప్రతి మనిషి ఇదే కోరుకుంటాడు, ప్రశాంతత. పార్క్ పోతారు కొంతమంది. ఎందుకు పోతారు? ఏం చెప్తారండి? ప్రశాంతి కోసం అండి. ప్రశాంతత కోసం అంటారు. గుళ్ళోకి చర్చికి పోవాలంటారు ప్రశాంతత కోసం. కొంచెం
దూరంగా ఉండాలి, ఒంటరిగా ఉండాలనుకుంటారు కొంతమంది. ప్రశాంతత కోసం ధ్యానం చేయాలంటారు, యోగా చేయాలంటారు, ప్రశాంతత కోసం. అంటే భూమి మీద బతికినప్పుడు ప్రశాంతంగా బతికే జీవితం, దాని తర్వాత శాశ్వత కాలం, ఏ రోగాలు, రొప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్లు లేనటువంటి జీవితాలు, ఇవి రెండే దేవుడు ఇస్తామన్నది. అది కావాలనుకున్నాడు వస్తాడు, అంతే, దట్స్ ఇట్. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఖచ్చితంగా రావాల్సిందని అందరికీ గొంతు మీద కత్తి పెట్టాడా? లేకపోతే కణతలో తుపాకీ పెట్టాడా? లేదే. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మనివాడు శిక్షించబడతాడు, దట్స్ ఇట్. అది బలవంతం చేసినట్టుందండి. నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, విని తలుపు తీస్తే వస్తా, తీయకపోతే రాను. తీయటం తీయకపోవటం నీ చేతిలో ఉన్నది, నా చేతిలో ఉన్నది. కనుక బలవంత మతమార్పిడి అనేటటువంటిది పూర్తిగా దేవుడు వ్యతిరేకించేది. ఎందుకంటే మానవుడు బలవంతానికి లొంగడు, తనకు ఇష్టమైతేనే లొంగుతాడు. ఇది గుర్తుంచుకోవాలి. అని కాబట్టి దేవుడి చేత ఏర్పరచబడిన, ప్రారంభించబడిన మతం ఉంది, జీవుడి చేత ప్రారంభించబడిన మతాలు ఉన్నాయి. అది ఎట్లా కడుక్కోవాలంటే లాంగ్ రన్, భూమి మీద ఉన్నంత వరకు నిలిచి ఉండే మతం ఏదైతే ఉంటుందో అది దేవుడి వలన కలిగినది. కాబట్టి దేవుడి వలన కలిగిన మతంలో మనం మన అభిమతాలను పక్కన పెట్టి దేవుడి ఆశయాలను నెరవేర్చడానికి సిద్ధపడాలి. అదే మనం స్వర్గపాత్రులుగా మారుస్తుంది, అంటే పరలోక పౌరులుగా తీస్తుంది. లేని పక్షాన ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరి మతిలో నుంచి వాళ్ళు పుట్టినట్టు విధంగా వెళ్ళగలిగితే మనము నశిస్తాం, మన చుట్టూ ఉన్నవాళ్ళు నశిస్తారు, రెండింతల నరక పాత్రలు కూడా అవుతాం. ఇదే ఈ వచనం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి అద్భుతమైన పరమ సత్యం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.